హాయ్ అందరికీ ముందుగా నమస్తే. ఈ రోజుల్లో ఎవరైనా కానీ తన స్వార్థం చూసుకొని తన ఇంటోళ్ళు తన పక్కాలు జర చుట్టాలు గీలు బతకాలి ఆడికే చాలనుకుంటోళ్ళు చాలా మంది అయితే ఉంటారు దాదాపుగా. కానీ మన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తిని మీకు స్క్రీన్ పైన చూపిస్తా, ఒకసారి చూడండి. చూసినాక అసలు ఏంది ఈయన విషయం ఏంది, ఈయన ఏం చేసింది అనేది చెప్తా. ఇతని పేరు డాక్టర్ నాది శ్రీనివాస్ గౌడ్. ఈయన వీళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టిండు. ఆయన ఎట్లా పేదవారికి సాయం చేస్తూ చదివియాలనే ఉద్దేశంతో గతంలో ఒక డాక్టర్ని చేసిండు, ఒక పోలీస్ ఆయన చేసిండు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన చేసిండు. ఈయన సాయం చేసిన వాళ్ళు అట్లా ఒక డాక్టర్ అయ్యిండు, లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇట్లా చాలా మందికి చాలా రకాలుగా సాయం చేస్తుంటాడు. అలాంటి ఆయన దగ్గరికి ఈరోజు ఒక అమ్మాయి ఏమైందంటే, ఈరోజు ఒక అమ్మాయి తన దగ్గరికి వెళ్ళింది. తన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం ఏం చెప్పిందంటే, అదే గ్రామానికి చెందిన చిన్నం బీరయ్య అని ఒక వ్యక్తి ఈ మధ్యలో అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనకి ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి చాలా క్లెవర్గా బాగా చదువుతున్న ఉద్దేశంతో ఆ ఊర్లో తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఏం చేసిందంటే, సార్ ఇక ఈమె బాగా చదువుకుంటుంది, ఆర్థిక స్తోమత అయితే లేదు అంటే తన సొంత బిడ్డలాగా తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మ నువ్వు ఏం చదువుతావు, ఏం చదవాలనుకుంటున్నామని క్లియర్గా అడిగితే ఆ అమ్మాయి సర్టిఫికేట్ చూపించిందట. తను ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుందట. 1000 మార్కులకు 962 మార్కులు వచ్చినాయట. అయితే వెంటనే ఉండి సీట్ వచ్చిందట. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కానీ పోనీకి దారి ఖర్చులకైనా రేపన్నా చదువుకోవాలన్నా చాలా పైసలు ఖర్చు అవుతాయి కదా, ఇక నేను చదవనని కలవబోయే పోకుంటూ ఇంటికాడనే ఉంటుంటే, లేదు ఆమెకు అట్లా కాదని ధైర్యం చెప్పి, నేనున్నా నీకెందుకు, నువ్వు చదువుకోవాలి, రేపన్నాడు నలుగురికి ఆదర్శం కావాలి, నీలాంటి వాళ్ళ కోసమే నేనున్నాను అని ముందుకొచ్చి ఈ డాక్టర్ గారు ఏం చేసిరు, సుమారు ఒక 30,000 రూపాయల వరకు ఎగ్జామ్ ఫీజు కానీ లేకపోతే ఇంకా ట్యూషన్ ఖర్చులు కానీ ఏదైనా కానీ సుమారు 30,000 రూపాయలు ఖర్చు పెట్టించి ఆమెని చదివిపిస్తున్న ప్రస్తుతానికి. గతంలో కూడా చాలా మంది చదివించిండు. ఇలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరు ఉన్నా కానీ, దాదాపుగా గ్రామానికి కాదు మండలానికి ఒకరు ఉన్నా కానీ దేశం మొత్తం బాగుపడుతుంది. ఒకసారి ఆయనకు మా టీ తరపున ధన్యవాదాలు. మనం అనుకుంటూనే ఉన్నాం, దాదాపుగా ఆర్టీసీ బస్సులలో మగవాళ్ళు పనిచేస్తారు, మగవాళ్ళకి అయితే కష్టమే ఉంటుంది రేపన్నాడు. ఎందుకంటే మొత్తం ఎటు చూసినా కానీ లేడీసే ఎక్కుతురు, వాళ్ళకుంటే సీట్లు కాకుండా ఎన్ని సీట్లలో కూడా వాళ్ళే ఉంటారు. ఎన్నడో ఉన్నాడైతే ఇబ్బంది ఎదుర్కొంటామని అనుకుంటూనే ఉన్నాం, అన్నంత పని అయింది. ఇక చూడరు మీరు. ఈడవుతానేమో ఆడవాళ్ళ ముంగట ఎట్లనే అందరికి మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిళ్ళు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించండి, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించండి. 10 గంటలకు వచ్చి నోటీసు ఎంత అవుతుందో టైం కూడా ఉండదు. న్యాయం చేయాలి బస్సు మనం కూడా పక్కన చూసిరు కదా వీడియోని. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోనట ఒక ఆయన పానం ఎంత తీసుకుందో ఆ వీడియో చూస్తే మీకు అర్థం కావచ్చు. దయచేసి చెప్తున్నా సారు, మా సీట్లు మాకు కేటాయించారయ్యా, మేము కిరాయి పెట్టుకొని పోతున్నాం, వాళ్ళు ఏమో పుక్కడికి ఎక్కుతున్నారు, ఎక్కినా నష్టం లేదు, మాకు వచ్చి నష్టం లేదు, కానీ మాకు సీట్లు ఇప్పించే ఉపాయం చేయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ నుంచి 100 కిలోమీటర్ పోతలు ఉన్నారు, దాకా నిలబడాలంటే మా వల్ల కాదు, దయచేసి మా సీట్లు మాకు కేటాయించి ఉపాయం చేయండి, ఈ సీట్లు కేవలం మగవారికి మాత్రమే అనే ఒక బోర్డు పెడితే పుణ్యం ఉంటుందని వేడుకుంటుండు. అగో చూడు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అనగానే ఇక చూడు మొగల పరిస్థితి కింద మటుకు వచ్చింది. అగో జర ఒకసారికి ఈ వీడియో చూడండి.
చూసిరు కదా మన పక్క రాష్ట్రం గుంటూరులో ఆటోలో వచ్చి సైకిల్ ఎత్తుకపోతుండు. వీడెంత గొప్ప దొంగను ఒకసారి చూడురే. ఆటోలో వచ్చి సైకిల్ ఎత్తుకపోతుండు. ఆ సైకిల్కి దాదాపుగా పాతిప సమానికి అమ్మితే 200 300 సేవరావు. కానీ ఈ ఆటో డీజిల్ పెట్రోల్ ఖర్చుకి దీనికి ఎక్కువ అవుతాయి. కానీ దొంగతనం ఏం చేయాలో కూడా తెలియనట్టుంది పాపం. ఈ తాగి చేసిరా ఇల్లు లేకపోతే తెలిసి చేస్తురా తెలియక చేస్తురా ఒకసారి మీరే కామెంట్ చెప్పాలి. ఎవడైనా నడుచుకుంటూ పోయి ఎత్తుకపోయినట్టు అదో లెక్క అనుకుంటారు. కానీ ఆటోలు అంత పెద్ద ఆటో కట్టుకోవచ్చు. ఇప్పుడు సైకిల్ ఎత్తుకొని పోతే ఆయనకేం గిట్టుబాటు అయితే ఒకసారి మీరే చెప్పాలి. ఇక చూడు నిన్నమన్నా ఏది ఓడిపోయారు కదా మాజీలు ఎమ్మెల్యేలు. వీళ్ళ లిస్ట్ ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నది. అంతకంటే ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వాళ్ళు ఏం చేసిరంటే సరే ఎంతో కొంత తిన్నట్టు అటు ఇటు చేసిరు. కానీ వీళ్ళు మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీలో అడ్డం మింగి తాచమైద్దాన్ని నిల్వే మింగినట్టు కొడుతుంది. ఆ బోధన ఎమ్మెల్యేలంట ఇలాగా పేపర్ కటింగ్లు వచ్చింది. మీకు సైడ్కి పెడితే ఒకసారి చూడండి. 70 కోట్ల విలువైన కంట్రోల్ బియ్యం కథం చేసిండట. 70 కోట్ల రూపాయలు అంటే వీళ్ళు జనాలకి ఇస్తే అనుకున్నారా వీళ్ళు తింటే అనుకున్నారా? కనీసం తింటే కొన్ని గొప్పనాలు తినాలా. కానీ ఎట్టాకు దొరికింది అనుకోని మొత్తం రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తే ఇంకెంతమంది ఉన్నవే ఇటువంటి వాళ్ళంతా దాదాపుగా గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మొత్తం ఈ లీస్ట్ తీస్తే రేపనాడు జనాలు వీళ్ళని ఈ రాష్ట్రంలో వస్తారా ఈ దేశానికి వెళ్ళగొడతాడే కొడుతుండబోతే 70 కోట్ల రూపాయల బియ్యం తినవంటే నువ్వు మామూలు మోగను కాదు నాయన. ఒకసారి ఈ సైడ్కి వీడియో ప్లే చేస్తా. ఆ వీడియో చూడండి, తర్వాత కామెంట్ మీరే చెప్పండి. చూసిరు కదా ఆ పెద్ద మనిషి ఏదో పని మీద సైకిల్ మీద చిన్నగా అమ్మని పుణ్యం అనుకుంటా పోతుండు. ఈ పక్క పోయింటి వీడు తాగిండా తడిపిండా లేకపోతే అల్పం చేతలా చూడు ఆటోలో సీట్ల కూర్చోవాలి. కానీ వీడు నన్ను చూడు నా అందం చూడు అనుకొని వీడు మొత్తం తలకాయంత బయటికి వెళ్ళబెట్టి నిమ్మలంగా పోతుంది తలిగి కింద పడేసే కర్మచారి. ఇప్పుడు ఆ సైకిల్ మీద పోతాయన ఈ ఆటో కింద పడితే ఒక కాళ్ళు ఎక్కిరినా కానీ ఇవాళ ఉత్తగా అవుతుందా? వీడు రూపాయి ఇస్తోడుగా సస్తుడుగా నాకు తెలిసి ఈ ఆటోలో ఈ తలకాయ బయట పెట్టుకుని డబ్బులు బియ్యమని లేవు. కానీ ఇసోంటి తాగి తడిపి ఏదలో పడతారు. జర గిసోంటి పనులు కొట్టే పనులు మానుకుంటే జనాలకు మంచిది. వచ్చేపోయే జనాలకు కూడా జర ఇల్విచ్చే ఉపాయం చేయాలి.